హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచ్చింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను బోట్ నెక్ బ్లౌజ్ టు బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకొని కటింగ్ చేసుకునేది అనేది చూపిస్తాను. ఈ మోడల్ బ్లౌజ్ ఇవాల్టి వీడియోలో మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కోసం చూడండి, ఇది పైవైపు క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. ప్యాచ్ కోసం ఇది 1/2 మీటర్, లైనింగ్ క్లాత్ 1 మీటర్. ఈ క్లాత్ పైన నేను మార్కింగ్ అండ్ కటింగ్ ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ వైపు వచ్చేలాగా ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు ఈ విధంగా ఒకేసారి నేను ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా తీసేసి లెవెల్ చేసుకోండి. హెచ్చు తగ్గులు అనేవి కట్ చేసిన తర్వాత కింద 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. మనం కింద వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, దానికోసం. తర్వాత బ్లౌజ్ లెంత్ పైన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కింద వైపున ఎండింగ్ వరకు ఈ విధంగా మెజర్ చేసుకోండి. ఇది 13.5 ఇంచెస్ లెంత్ ఉంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పై వైపున ఎక్స్ట్రా స్టిచెస్ కోసం మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ పోతుంది. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా 13.5 ఇంచెస్ వస్తుంది. ఇలా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత షోల్డర్ విడత వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్. ఇప్పుడు నేను నెక్ విడత 4 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే నెక్ డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత బోట్ షేప్ అనేది డ్రా చేసుకోండి. బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి స్టిచెస్ కోసం. ఇలా స్టిచెస్ తీసుకున్నారంటే మనకు చంక డౌన్ కూడా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, మనం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. మనం బ్లౌజ్ మెజర్మెంట్ కాకుండా నార్మల్గా మెజర్ చేసుకోవాలంటే మనం షోల్డర్ 7 తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే మనకు చంక డౌన్ కరెక్ట్గా సరిపోతుంది. అంటే 7 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నప్పుడు 6.5 తీసుకున్నా మనకు కరెక్ట్గా షోల్డర్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఈ విధంగా తీసుకోండి. బ్లౌజ్లో ఎంత అయితే ఉంటుందో అదే విధంగా తీసుకుంటాం కదా, మూల దగ్గర నుంచి 1.5 ఇంచు 1.5 ఇంచు బాడీని బట్టి మనం అలా మార్క్ చేసుకుంటే మనకు వెనకాల కొన్ని బోట్ నెక్స్కి ఎక్కువ మనం లోతు తీసామంటే షోల్డర్ పట్టినట్టు వస్తుంది. అలా షోల్డర్ మనం లోతు తీయడం వల్ల అలా వస్తుంది. ఇప్పుడు మిడిల్ చెస్ట్ పాయింట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. కింద నుంచి 4 ఇంచెస్ పై వైపుకి వేసుకున్నామంటే మనకు సెంటర్ చెస్ట్ పాయింట్ వస్తుంది. అలాగే కింద 3.5 ఇంచెస్కి వేసుకొని మనకు షేప్ ఎంతైతే కావాలో, నేను ఇప్పుడు 1.5 ఇంచెస్కి షేప్ తీసుకుంటున్నాను. అలాగే చంక రౌండ్ ఉంటుంది కదా, మిడిల్ నుంచి ఈ విధంగా క్రాస్ తీసుకోండి. మన చెస్ట్ సైజ్ని బట్టి మనం షేప్ తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి నేనైతే 1.5 ఇంచ్ కింద కట్స్ ఇలా తీసుకుంటున్నాను. చూడండి, లెంత్ వచ్చేసి 14, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 36, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5, షోల్డర్ వచ్చేసి 7.5, ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ మనం సెంటర్కి ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని కింద నుంచి పై వైపుకి ఇలా మార్క్ చేసుకోండి. మనకు ఏ షేప్ కావాలో డ్రాప్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం డైమండ్ కానీ స్టార్ కానీ మనకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ మనం ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నేను నెక్ షేప్ అనేది బ్యాక్ నెక్ షేప్ కటింగ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఫ్రంట్ చేసేటప్పుడే నేను కటింగ్ చేసుకుంటాను. మనం మార్క్ వేసుకున్న ప్రతి చోట ఒక కట్స్ పెట్టుకోండి. కింద లెంత్ కోసం, అలాగే చెస్ట్ పాయింట్ కోసం, అలాగే మనం చెస్ట్ లూజ్ కోసం ఇలా పాయింట్ పెట్టుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఓవెల్ షేప్ మార్కింగ్ చేస్తున్నాను. మనం ఒక 3 ఇంచెస్కి ఇలా సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి. డ్రాప్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. 7 ఇంచెస్కి మిడిల్కి అంటే 3.5 ఇంచెస్కి ఇలా పెట్టుకున్నామంటే మనకు మిడిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద కానీ పైకి కానీ రాకుండా
కరెక్ట్గా మిడిల్కి వస్తుంది. మనం 8 ఇంచెస్ పెట్టుకున్నామంటే 4 ఇంచెస్కి మిడిల్ వస్తుంది. అలా చూసుకొని మనం మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకున్నామంటే మనం షేప్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షేప్ అవుట్ కూడా అవ్వదు. ఇలా డ్రాప్ షేప్ మార్కింగ్ చేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా రెడీ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు ఒరిజినల్ పైవైపు క్లాత్ బ్లౌజ్ పీస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనం నిలువు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని మనకు ఎక్స్ట్రాగా కొద్దిగా తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నామంటే మనం మిగతాది స్లీవ్స్ కోసం యూజ్ చేశాను. స్లీవ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్లో మనం ఫ్రిల్ హ్యాండ్స్ పెడుతున్నాను. బఫ్ హ్యాండ్స్లో ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను. స్లీవ్స్ కటింగ్ అయితే చూపించట్లేదు. బఫ్ హ్యాండ్స్ కటింగ్స్ అలాగే స్టిచ్చింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. మీరు మన ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ వీడియో కూడా కంటిన్యూ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఇలాంటి క్లాతెస్ సెన్సిటివ్గా ఉంటాయి. అంటే మనం కటింగ్ చేసామంటే దారాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఒకేసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ కూడా చేసి స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాము. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.